జై వాస్వి, జై జై వాస్వి. ఈరోజు మా రాక్ కపుల్స్ తరఫున డాన్ టు డెస్క్ అనే ప్రోగ్రాం జరుగుతుందండి వాస్వి క్లబ్ తరఫున. దానికి చీఫ్ గెస్ట్గా కొల్లా కళ్యాణి గారు తెనాలి నుంచి వచ్చారండి మాకు ఆఫీసర్గా. అండ్ మాకు ఎన్ఎస్పి రాజేష్ గారు ఇంకొక ఐపీసీగా వచ్చారండి. దీని నిమిత్తం ఈరోజు మాకు ఇంటర్నేషనల్ నుంచి 6 సేవా కార్యక్రమాలు చేయమని చెప్పారు. అందులో గరిక స్తంభం ఒకటి, చెప్పులు కుట్టే వాళ్ళకి ఒక కిట్, అండ్ ఫార్మర్కి ఫెలిస్టేషను, అలాగే గోసేవ తదితర కార్యక్రమాలు జరిగినాయండి. 2 వాటర్ ట్యాంకులు సరస్వతి ఘాట్లో ఇవ్వడం జరిగింది. అలాగే 3 కేసీజీఎఫ్స్ అండ్ న్యూ మెంబర్ ఇంట్రడక్షన్ అనేది ఈరోజు జరిగిందండి డాన్ టు డెస్క్ కార్యక్రమంలో. ఈరోజు మా చీఫ్ గెస్ట్ అయిన మేడంకి ఒక 2 మాటలు. మేడం, ఈరోజు మన వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ప్రతి క్లబ్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డాన్ టు డెస్క్ అంటే ఉదయాస్తమాన సేవలు చేస్తూ ఉంటాయండి. ఈరోజు వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి అన్ని క్లబ్లు కూడా ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఎన్నో కోట్ల రూపాయలు సమాజానికి, అలాగే గుళ్ళకి, సర్వీస్ యాక్టివిటీస్, అలాగే ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం కూడా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి రాజమండ్రిలోని రాక్ కపుల్స్ వాళ్ళు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మొట్టమొదటిగా సరస్వతి ఘాట్, దానిలో వాటర్ ట్యాంక్స్ 2 ఇచ్చారు. అలాగే ఎంతో పుణ్య కార్యక్రమమైనటువంటి గరుకు స్తంభాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఫుడ్ పెట్టేటటువంటి రైతుకి సన్మానం చేయాలి అనే కార్యక్రమం అది కూడా కంప్లీట్ చేశారు. అలాగే చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా చిన్న కిట్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం 10 మెంబర్స్ న్యూ మెంబర్స్ని, అలాగే ఐకాన్ రిజిస్ట్రేషన్స్, కేసీజీఎఫ్ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా ఫెలోషిప్ ఫండ్ అండి, దాని కింద ఒక 3 కేసీజీఎఫ్లు ఇవ్వడం జరిగింది. అన్ని కార్యక్రమాలు రాక్ కపుల్స్ చాలా చక్కగా నిర్వహించారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా వేసినటువంటి ఇరుకుల రామకృష్ణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి రీజన్ చైర్మన్ స్వామి గారికి, రీజన్ సెక్రటరీ అనురాధ గారికి, ఎస్పెషల్లీ గెస్ట్ ఆఫ్ హానర్ రాజేష్ గారికి, మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి వాస్వియన్స్కి, ఇంత మంచి కార్యక్రమం ఇంత హెల్దీ అట్మాస్ఫియర్లో ఏర్పాటు చేసినటువంటి పిఎస్టీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి.